guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్స్. guys, ఈ రోజు ఈ వీడియోలో మేమైతే 4 పవర్ఫుల్ టాయ్ కార్స్ ని అయితే తీసుకొచ్చాము. అవి వచ్చేసి ఇవే మీరు చూడొచ్చు. సో ఈ 4 టాయ్ కార్స్ ని guys ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అసలు ఇవి వచ్చేసి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే మీకు చూపెట్టబోతున్నాను. ఒక్కొక్కటిగా వీటిని అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఈ వీడియోలో. ఆ తర్వాత వాటిని ఫ్లాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దీనిపైన కూడా మనం టెస్టింగ్ చేద్దాం. అండ్ ఆ తర్వాత మనం కింద ఆఫ్ రోడింగ్ కూడా టైర్స్తో అయితే చేద్దాం. వీడియో వచ్చేసి గైస్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ టాయ్ కార్స్ని అన్బాక్సింగ్ చేసి మనమైతే ఆఫ్ రోడింగ్ అండ్ ఆన్ రోడింగ్ టెస్టింగ్ అయితే చేద్దాం. కార్ని కనుక మీరు చూసినట్లయితే ఈ కార్ వచ్చేసి మనకు ఆఫ్ రోడ్ అండ్ రాక్ క్లైంబింగ్ కంపెనీకి సంబంధించిన కార్ అన్నమాట. దీని టైర్స్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. అన్బాక్సింగ్ చేసే ముందు కాస్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు 1200 రూపీస్ దీని కాస్ట్ అయితే మనకు పడడం జరిగింది. సో దీన్ని అయితే బయటకు తీస్తున్నా. కార్ని అయితే బయటకు తీసాం. దీని టైర్స్ మీరు చూడవచ్చు డిఫరెంట్గా అయితే ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మనం ఇలా రొటేట్ అవ్వడం చూసుకుంటాం. బట్ దీంట్లో డిఫరెంట్గా ఇవైతే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి దేనికి యూజ్ అవుతాయో చూడాలి. దీంతో పాటుగా గైస్ మనకైతే బాక్స్లో ఇలాంటి ఒక రిమోట్ కంట్రోలర్ అయితే రావడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చే బ్యాటరీని ఛార్జ్ చేయడం కోసం బ్యాటరీ ఛార్జర్ అయితే ఇలా అయితే రావడం జరిగింది. సో ఈ 3 ఐటమ్స్ అయితే గైస్ మనకి కార్లో వస్తాయి. ఇప్పుడు ఈ కార్ని అయితే మనం కనెక్ట్ చేద్దాం రిమోట్తో. ఆ తర్వాత దీన్ని ఆన్ రోడింగ్ అండ్ ఆఫ్ రోడింగ్లో టెస్టింగ్ అయితే చేద్దాం. సో దీన్ని కనెక్ట్ చేయడం కూడా గైస్ చాలా సింపుల్. కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఆన్ అని బటన్ కనిపిస్తుంది కదా, సింపుల్గా ఈ బటన్ అయితే మనం ఆన్లో పెట్టాల్సి ఉంటుంది. ఆన్లో పెట్టిన తర్వాత దీంట్లో మనకు 2 బ్యాటరీస్ అయితే వేసుకోవాలి రిమోట్లో. అండ్ 2 బ్యాటరీస్ వేసుకొని మనం దీన్ని ఆన్ చేయగానే మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఈ కంట్రోలర్ని కనుక మనం ముందు కనట్లయితే కార్ ముందుకు వెళ్తుంది, వెనక కనట్లయితే వెనకకు వస్తుంది. సైడ్ దాన్ని కనుక మనం సైడ్ కనట్లయితే ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇటు సైడ్ అన్నట్లయితే ఇటు సైడ్ రొటేట్ కావడం జరుగుతుంది. అండ్ ఈ బటన్ వచ్చేసి గైస్ మనం దీన్ని ప్రెస్ చేసినట్లయితే సైడ్కి వెళ్తుంది ప్రెస్ చేసి పట్టుకుంటే. అండ్ రైట్ సైడ్లో ఇచ్చిన బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే రైట్కి వస్తుంది. ఒకవేళ కనుక గైస్ మనం ఈ 2 బటన్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని ప్రెస్ చేసి విడిచిపెట్టామనుకోండి ఒకేసారి, ఇది వచ్చేసి ఆగం దాంతో అదే తిరుగుతూనే ఉంటుంది. సో మీరు చూడవచ్చు దీన్ని సర్కిల్ కొట్టాలంటే ఈ విధంగా అయితే కొట్టిపోయచ్చు. అయితే ఇప్పుడు ఈ 4x4 కార్ అయితే ఉందో దీన్ని అయితే టెస్టింగ్ చేయబోతున్నాం. దీని వీల్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఆన్ ది ఫ్లోర్ అయితే ఇది వర్క్ అయింది. సో ఇప్పుడు ఆఫ్ రోడింగ్లో చూద్దాం గైస్ వచ్చేసి అసలు వర్క్ అవుతుందా, అసలు ట్రావెల్ చేయగలుగుతుందా లేదా అని చెప్పేసి. రైట్ చూడొచ్చు 4 టైర్లు వచ్చేసి 4 గుంతలు అయితే చేయడం జరిగింది. చాలా పవర్ఫుల్గా ఉంది కారు, చాలా అంటే చాలా పవర్ఫుల్. దీనికి ఆఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ అని ఏం తేడానే లేదు. రౌండ్ సర్కిల్ చేసుకున్నాం కదా, సర్కిల్ చేసుకున్న ప్లేస్ మీద చూడొచ్చు మొత్తం గుంతనే అయిపోయింది. సెకండ్ కార్ని కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి రేసింగ్ ఆఫ్ రోడ్ కార్. దీని కాస్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 1200 రూపీస్కి అయితే మనకి ఇది రావడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే మనకు ఒక కార్ అయితే రావడం జరుగుతుంది. ఇది సేమ్ టు సేమ్ మన మహీంద్రా థార్ ఉంది కదా దానిలాగానే ఉంది, డిట్టో యాజ్ ఇట్ ఈస్. దీని కింద అయితే గైస్ మనకు ఇటువంటి ఒక రిమోట్ అయితే వచ్చింది. మనం ఫస్ట్ కార్లో కనుక చూసినట్లయితే మనకు డిఫరెంట్ రిమోట్ వచ్చింది కదా, ఈ కార్లో డిఫరెంట్ రిమోట్ వచ్చింది. అండ్ బ్యాటరీని ఛార్జ్ చేయడం కోసం మనకు వచ్చేసి ఇటువంటి కేబుల్ అయితే వచ్చిందనమాట. ఈ 3 ఐటమ్స్ అయితే గైస్ మనకైతే బాక్స్లో రావడం జరుగుతుంది. కనెక్ట్ చేయడం కోసం దీన్ని కూడా సింపుల్, మనం ఆన్ పైన పెట్టుకోవాలి. ఆన్ పైన పెట్టుకొని రిమోట్ని మనం కిందికి ప్రెస్ చేయగానే ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏదైతే కార్ని అన్బాక్సింగ్ చేసామో అది వచ్చేసి 4x4, బట్ ఈ కార్ వచ్చేసి 4x2 అనమాట. అండ్ దీన్ని కనుక మనం ఆపరేట్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ సైడ్లో హెడ్ లైట్స్ కూడా వస్తాయి, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా గైస్ ఇదైతే వర్క్ అయితే అవుతుందన్నమాట.
ఇటువంటి రిమోట్స్ని అయితే మీలో చాలా తక్కువ మంది చూసుంటారు. ఇది వచ్చేసి కింద మనకు కింది సైడ్ అన్నట్లయితే ఫ్రంట్కి వెళ్తుంది, పైకి అన్నట్లయితే బ్యాక్ రావడం జరుగుతుంది కార్. అట్ ద సేమ్ టైం దీన్ని వెనక రొటేట్ చేసినట్లయితే మనం ఎటు సైడ్ రొటేట్ చేస్తామో అటు సైడ్ వీల్స్ అయితే రొటేట్ అవుతాయి అన్నమాట. మన కార్ వీల్స్ మీరు చూడవచ్చు ఈ విధంగా రొటేట్ అనేది కావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని ఆన్ రోడింగ్ టెస్టింగ్ అయితే చేస్తున్నా. మీరు చూడవచ్చు కిందికి ప్రెస్ చేయగానే ముందుకు వెళ్తుంది కార్, మళ్ళీ దీన్ని ముందుకు అన్నట్లయితే బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని రొటేట్ చేయడం కోసం మనం ఈ వీల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడవచ్చు ఇలా అయితే గైస్ ఇది వర్క్ అయితే ఉంది. మనం ఈ జీప్ని అయితే టెస్టింగ్ చేద్దాం అండ్ చూద్దాం ఇది వచ్చేసి ఎలా వర్క్ అవుతుందో. నెక్స్ట్ కార్ని కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి బీస్ట్ మాన్స్టర్ కార్. దీని కాస్ట్ వచ్చేసి గైస్ మనకైతే 1300 రూపీస్ అయితే పడడం జరిగింది. అన్నిటికంటే కాస్ట్లీ ఇదే. అండ్ ఇది వచ్చేసి గైస్ మనకైతే 4x4 ఫంక్షన్ పైన అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. వావ్ గైస్ మీరు లుక్స్ వైజ్గా చూడొచ్చు. మనం థర్డ్ కార్ని అన్బాక్సింగ్ చేసాం కదా, దీని లుక్స్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉన్నాయి. టైర్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా మనకు ఒక కేబుల్ అయితే రావడం జరిగింది ఛార్జింగ్ పెట్టడం కోసం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసిన 3 కార్స్లో ఇది వచ్చేసి స్పెషల్, ఎందుకంటే దీన్ని మనం బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా మన మొబైల్ ఏ విధంగా ఛార్జ్ అవుతుందో సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే మనం దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేయడం కూడా చాలా సింపుల్. బటన్ని ఆన్ చేయాలి, ఆ తర్వాత మనం రిమోట్ కంట్రోల్ని ప్రెస్ చేయగానే ఇది వచ్చేసి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ ఇది వచ్చేసి ఇలా వర్క్ అయితే కావడం జరుగుతుంది. చాలా కూల్గా ఉంది ఇది. సో ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ ఆన్ రోడింగ్ టెస్ట్ చేద్దాం, ఆ తర్వాత ఆఫ్ రోడింగ్ టెస్టింగ్ అయితే చేద్దాం. గైస్ రిమోట్ గురించి నేను మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకు సేమ్ టు సేమ్ మన సెకండ్ కార్ రిమోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాగే వర్కౌట్ అవుతుంది ఇది. సో ఇప్పుడు దీని అయితే పంపిద్దాం ముంగటికి. చాలా ఫాస్ట్గా ఉంది దీని మూమెంట్. మన ఫస్ట్ కార్ మీరు చూశారు కదా, సేమ్ టు సేమ్ దానిలాగానే దీని మూమెంట్ అయితే ఉంది. ఆఫ్ రోడింగ్ టెస్టింగ్ అయితే చేద్దాము అండ్ చూద్దాం దీంట్లో నడుస్తుందా లేదా అని చెప్పేసి. ఆఫ్ రోడింగ్లో కూడా సూపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సైడ్ వీల్ వచ్చేసి ఇక్కడ హోల్ అయితే చేసింది, గుంత చేసింది చిన్నపాటిది. సో ఇది వచ్చేసి గైస్ మన 4x4 మాన్స్టర్ ట్రక్. చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఆఫ్ రోడింగ్లో అంత బెటర్గా వర్క్ అవుతలేదు, కానీ మనం ఆన్ రోడింగ్లో కనుక చూసుకున్నట్లయితే ట్రాక్ పైన చాలా సూపర్గా అయితే వెళ్తుంది. ఎంత ఫాస్ట్ ఉందో మీరు చూడవచ్చు. ఈ కార్ పేరు వచ్చేసి స్టంట్ కార్ అని షాప్ వాళ్ళు అయితే బై చేస్తున్న టైంలో అయితే చెప్పారు. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ స్టంట్ కార్ అని ఎందుకు అంటున్నారని చెప్పేసి మేము చాలా కన్ఫ్యూజింగ్గా అయితే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, అసలు ఎందుకు అంటారో దీన్ని అయితే చూద్దాం. సో దీన్ని ఓపెన్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఓ గైస్ మనం ఇప్పటి వరకు అన్బాక్సింగ్ చేసిన కార్స్ అన్నిటికంటే ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఇది ఫుల్ స్పీడ్లో వెళ్ళి దాన్ని కనుక కొట్టింది అనుకోండి అవి విరిగిపోతాయి అనుకుంటా, అంత స్ట్రాంగ్గా అయితే ఉంది. సో దీంట్లో రిమోట్ కంట్రోలర్ వచ్చేసి ఇలా అయితే ఉంది. చాలా సింపుల్గా రిమోట్ కంట్రోలర్ వచ్చింది దీంట్లో. అండ్ ఇంకొకటి మనం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం కోసం ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది. ఛార్జింగ్ కేబుల్ కూడా చాలా డిఫరెంట్. చాలా రోజుల క్రితం నోకియా ఫోన్ని ఛార్జ్ చేయడం కోసం యూజ్ చేసే వాళ్ళం కదా, సన్న పిన్ అని చెప్పేసి ఆ పిన్ అయితే రావడం జరిగింది. అండ్ నాకు తెలిసి ఇది కూడా డైరెక్ట్గా ఛార్జింగ్ చేసేది. డైరెక్ట్గా మనం యూఎస్బీతో కనెక్ట్ చేసుకొని ఈ విధంగా ఛార్జింగ్ అయితే చేయవచ్చు. స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని స్టంట్ కార్ అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి పైన కూడా 2 ఎక్స్ట్రా వీల్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకవేళ ఏదైనా రాయి కనుక ఇది తట్టుకొని ఇలా బ్యాక్లో పడింది అనుకోండి, ఇది ఇలా కూడా వెళ్ళడం జరుగుతుంది, మీరు చూడవచ్చు. అండ్ ఒకవేళ ఇలా పడినా సరే ఇలా కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే దీని మూమెంట్ వచ్చేసి ఆగదన్నమాట. ఇది ఎలా పడినా సరే ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మూవ్ అవుతూనే ఉంటుంది. ఇలా అయినా మూవ్ అవుతుంది, ఇలా అయినా మూవ్ అవుతుంది.
ఇలా అయినా మూవ్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు గైస్, ఫ్రంట్ వీల్స్ వచ్చేసి ఇలా అయితే రొటేట్ అవుతున్నాయి. అయ్యో ఇది డిఫరెంట్ కార్, 700 రూపీస్కే చాలా సూపర్గా అయితే ఉంది ఇది. గైస్ మీరు చూడొచ్చు, అయ్యో వావ్ చాలా క్రేజీగా ఉంది ఆ కారు. సో ఇప్పుడైతే దీన్ని ఆన్ రోడింగ్ టెస్ట్ చేద్దాం, ఆ తర్వాత ఆఫ్ రోడింగ్ టెస్టింగ్ అయితే చేద్దాం. గైస్ ఈ స్టంట్ కార్ వచ్చేసి చాలా డిఫరెంట్, చాలా క్రేజీగా అయితే వర్క్ అవుతుంది. మీరు చూడండి, దీన్ని ఆన్ చేస్తున్నాను. చూడవచ్చు ఇలా అయితే రొటేట్ అవుతుంది. ఒకవేళ ఇలా రొటేట్ చేయకూడదు అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు ఇలా కూడా రొటేట్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడైతే గైస్ ఈ స్టంట్ కార్ని టెస్టింగ్ చేద్దాం, ఇది వచ్చేసి ఆఫ్ రోడింగ్లో ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఈ కార్ వచ్చేసి గైస్ 700 రూపీస్ కార్ కదా, అండ్ ఆన్ రోడ్ పైన అయితే సూపర్గా వర్క్ అయింది, స్టంట్లు అయితే చేసింది. బట్ ఆఫ్ రోడింగ్లో ఒక ఇంచు కూడా కదలలేదు, అసలు ఎందుకో అర్థం కావట్లేదు. కొద్ది కూడా కదలలేదు, అసలు మూమెంట్ అయ్యలేదు. సో నాకు తెలిసి ఇది ఆఫ్ రోడింగ్ కోసం అయితే కాదు, ఆన్ రోడింగ్లో దీంతో అయితే పర్ఫెక్ట్గా ఆడుకోవచ్చు. అండ్ లాస్ట్లో నేనైతే మీకు ఒక ట్రిక్ చూపిస్తా. చూసినట్లయితే మన జీప్ రిమోట్ వచ్చేసి ఇది, అండ్ మన 4x4 మాస్టర్ ట్రక్ రిమోట్ వచ్చేసి ఇది. బట్ ఈ రెండు కూడా గైస్ ఒకే రిమోట్తో వర్క్ అయితే అవుతున్నాయి. నాకు తెలిసి రెండు కూడా ఒకే ఛానల్ పైన వర్క్ అవుతున్నాయి కావచ్చు. మీరు చూడవచ్చు, నేను ఒక రిమోట్ని అయితే యూజ్ చేస్తున్నా, ఒకే రిమోట్తో రెండు వర్క్ అయితే అవుతున్నాయి. అండ్ ఈ రిమోట్ని యూజ్ చేసి చూపిస్తా. ఇగో ఒకే రిమోట్తో రెండు కూడా వర్క్ అవుతున్నాయి, చాలా క్రేజీగా అనిపిస్తుంది. రెండు డిఫరెంట్ డైరెక్షన్లు అయితే వెళ్ళినాయి. సో ఫైనలీ గైస్ ఇవి మనం ఆర్డర్ చేసిన 4 టాయ్ కార్స్ అన్నమాట, ఆర్సీ టాయ్ కార్స్. చాలా సూపర్గా అయితే వర్క్ అయ్యాయి. నా ఫేవరెట్ వచ్చేసి ఎల్లో కలర్ టాయ్ కార్. మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీటితో ఇంకా ఏమేమి వీడియోస్ చేయమంటారో, మీ మైండ్లో ఏ థాట్స్ ఉన్నాయో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా గైస్ మనమైతే ఆ వీడియోస్ని షూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.